పక్క జరుగు, మీరు రండి. వచ్చారా? వాళ్ళిక రారండి. వచ్చే అవసరం నాకే వచ్చింది. నేను పడేసింది అప్పుడే తీసుకున్నట్టయితే అప్పనంగా కోటీశ్వరాలు అయిపోయి ఉండేదానివి. నానమ్మా, తను జాబ్ చేయడానికి వచ్చింది. ఏమ్మా, నిజమేనా? అవును మేడం. కావాలనుకున్నప్పుడు పుచ్చుకోవడానికి ఇది తీర్థం కాదు. మంది అసలే కాదు. నేను ఆల్రెడీ చెప్పానమ్మమ్మా, వెనక్కి వెళ్ళిపోమంటే ఆనంద్ బావే ఆనందంగా ఈవిడగారిని లోపలికి తీసుకొచ్చారు. వసుంధర జాబులో జాయిన్ అవుతుంది. నాకిష్టం లేదు. ఆయన వద్దంటే వినాలి. వినపడింది. కానీ వసుంధర లాంటి వాళ్ళు మీ మనవడికి సెక్రటరీగా ఉండకపోతే పొద్దున పడ్డ నిందలు రేపు నిజం అవుతాయి. ఇలాంటివి రేపు ఇంకొన్ని వస్తాయి. వసుంధర, నువ్వు ఈ రోజు జాయిన్ అవ్వు. అలాగే మేడం. చెప్తే అర్థం కాదా అప్పు? నాకు సెక్రటరీ ఉండాలి అనుకుంటే ఇంకెవరినైనా పెట్టమని చెప్పు. ఆనంద్, అమ్మా, జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఫార్మల్ పేపర్స్ మీద సైన్ చేయించుకోండి. ఓకే అమ్మా. పెద్ద బావకి ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? కావాలంటే నేను సెక్రటరీగా ఉంటాను కదా. నడు వంచితే వెన్నుపూస పట్టుకుపోతుందని నీళ్లలో దిగితే గాలాడదేమోనన్న భయంతో ఉన్న నీలాంటి వాళ్ళు అక్కర్లేదు. వెన్నుదన్నుగా ఉండే వసుంధర లాంటి వాళ్లే కావాలి. ఐ హావ్ అపాయింటెడ్ సుచిత్ర, ఆయనకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నావు. మీ మనవడి సంతోషాలకి అడ్డుపడొద్దున్నారత్తయ్య. మౌనంగా ఉన్నాను. ఈ ఇంటి పరువు మర్యాదలకి భంగం కలగకూడదంటే నా మాటే వినాలి. అందుకు మీరు కూడా తలూపారు. మేడం, మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించండి. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ప్లీజ్ సార్, నేను ఎలాగైనా ఇన్స్టాల్మెంట్ కడతాను సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. మా ఇంటిని బ్యాంక్ వాళ్ళు జప్తు చేయకుండా ఉండాలంటే ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. అమ్మా, పేపర్స్ రెడీ. అడ్వాన్స్ తీసుకొని పారిపోతే పళ్ళు రాలుతాయి.
సహాయం చేయండి అని ఈ ఇంటి గడప తొక్కిన ఆడపిల్ల డబ్బులు తీసుకుని మోసం చేసి పారిపోదు. పోతే 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 ఏమిటని పోతే ఏమిటని పోతే ఏమిటని మీ మనవడు సెక్రటరీగా వసుంధర తప్ప పక్కన సెక్రటరీగా ఏ ఆడపిల్ల నీడ కూడా పడనివ్వను జీవితంలో. వసుంధర్ గారు వీటి మీద సంతకాలు పెట్టండి. అడ్వాన్స్ ఎంత కావాలో ఆనందిస్తాడు. అలాగే మేడం. ఈ ఇంట్లో పూలల్లి పూజ చేయగానే దేవుడు వరం ఇచ్చాడనుకోకు. నువ్వు పని చేయాల్సింది ఆఫీసులో కాదు, హై ఫై లైఫ్ లీడ్ చేస్తున్న నా మనవడితో నా మనవడితో నా మనవడితో. ఆయన పిడిలేని కత్తి, ఎటు పట్టుకున్న గాయమే. టేక్ కేర్, టేక్ కేర్, టేక్ కేర్. ఒకసారి వంశీ గారికి థ్యాంక్స్ చెప్పొస్తాను మేడం. ఈ వసుంధరకు నీలాంటి వెధవలకు చాలా తేడా ఉంది, అది తెలుసుకో. తాగితే కొమ్మలేవి రావు. చల రాక్షసి వాటర్లో నన్ను 9 times ముంచింది. రోజు పార్టీలను ఎంజాయ్ చేసే నాకు తను సెక్రటరీగా ఉంటే నా మూడు పాడైపోదా? అమ్మ ఆర్డర్ చేస్తే అప్పు అడ్డుకోవాలి కదా. ఐబ్రోస్ పైకెత్తి ఐబాల్స్ పెద్దగా చేసి చూసిందే గాని నో అని చెప్పలేదు. Now I have to break that water devil. Yes. Sir. Sir. ఏంటి డ్యూటీ మొదలు పెట్టావా? అది హో, డ్యూటీలో జాయిన్ అయ్యి 15 minutes అయ్యింది. హాల్లో నుంచి బెడ్రూమ్లోకి రావడానికి 15 minutes టైం తీసుకుంటావా? అంటే సార్ అది మీ రూమ్కి వెళ్ళాను, మీరక్కడ లేరు. సో ఇది నా ఇల్లు, ఎక్కడైనా ఉంటాను, ఏ రూమ్లో అయినా ఉంటాను.
రోజు ఇరిటేట్ అయ్యి ఎమోషన్ అయ్యి ఎంతో మంది అమ్మాయిలు మాత్రమే తాకిన నా చెంపని నీ చేత్తో చెళ్ళు మనిపించావు. నా యో మై సెక్రటరీ అంటే ప్రతిరోజు డేటింగే. నీకు మర్యాద ఇచ్చేదేంటే? చేస్తావా? నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, ప్లీజ్ సార్. నేను ఎలాగైనా ఇన్స్టాల్మెంట్ కడతాను సార్, ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. డేటింగ్? సార్, మీతో గొడవ పడే ఉద్దేశం, ఎదిరించే స్తోమత నాకు లేదు. జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందని మీకు అనిపిస్తే సారీ చెప్తాను. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా? నాకు తప్పు అనిపిస్తే సారీ చెప్తావు, కానీ నీకు తప్పు అనిపించట్లేదన్నమాట. సార్, నాకు ఈ జాబ్ చాలా అవసరం సార్, ప్లీజ్. అలాగా, ఓకే. రేపటి నా ప్రోగ్రామ్ ఏంటో చెప్తాను, షెడ్యూల్ చేసుకుని తీసుకురా. షూర్ సార్. మైతో ఫుల్ బాటిల్, పర్పుల్ హైజ్ లంచ్ టైంకి ఉండాలి. ఈవినింగ్ జానీ వాకర్ బ్లూ లేబుల్, థండర్ గేమింగ్ జోన్ లో సీట్ రిజర్వ్ చేయాలి. అండ్ నా క్యూ స్టిక్ రెడీగా ఉండాలి. సార్ 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 సార్, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయరా? నో నో నో, ఒక్కసారే చెప్తాను. ఇవి కాకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తింటానో కనుక్కో. నా పార్టీ టైమ్స్, ప్లేసెస్ అన్ని ఫాలో అప్ చేసుకో. ఏది మిస్ అయినా నువ్వు జాబ్ మిస్ అవుతావు. అంటే సార్, అది రిప్లై చేయమంటే రీప్లేస్ అవుతావు. అయినా నా దగ్గర చేయాలంటే కావాల్సింది కొవ్వు కాదు, కాన్ఫిడెన్స్. అది నీ వల్ల కాదులే. చల్ చల్. సార్, మీ ఫోన్ కాల్ వస్తుంది సార్. సార్, హలో, వసుంధర స్పీకింగ్. పర్వాలేదు, నాతో చెప్పొచ్చు. ఐమ్ సెక్రటరీ ఆఫ్ కాకర్ల వంశీకృష్ణ గారు. ఓకే సార్, అలాగే చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ మిమ్మల్ని పార్టీకి రమ్మన్నారు. మున్నా గారు ఫోన్. స్విమ్మింగ్ పూల్ అని కోడ్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. షట్. ఛ. మానేస్తుందనుకుంటే మాటలతో మంత్రాలేస్తుంది. వసే అలేఖ్యా, ఆ దేవుడి దగ్గర ఉన్న అరటిపళ్ళు పట్టరావే, తిని పెడతాను. ఏయ్, పొద్దున్నే పాలవాడి కోసం ఎదురు చూసినట్టు ఇప్పుడెవరి కోసం ఎదురు చూస్తున్నావు? చీకటి పడింది, వసు ఇంకా ఇంటికి రాలేదత్తయ్యా. నీ కూతురు నీలాగే పొదుపరి కదా, క్యాబుల్లో ఆటోల్లో రాదు. జంక్షన్ దాకా షేర్ ఆటోలో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మీద గొంత లెక్క పెట్టుకుంటూ రావాలి కదా. నానమ్మా, వసు గుంటనెందుకు లెక్క పెడుతుంది? అంటే తల వంచుకొని వస్తుందని అర్థమే. ఓ, పట్టు అని ఇవ్వకుండా పట్టుకునే ఉంటావేంటి అరటిపళ్ళు ఇడిదే? తీసుకో. అమ్మా, అరటిపండు తింటావా? వద్దమ్మా,
దానికి అసలే దగ్గు. పండు గొంతులో ఇరుక్కుంటే చచ్చి ఊరుకుంటుంది. అయినా పళ్ళేంటి ఇలా ఉన్నాయి? దేవుడు ఎంగిల్ చేశాడా ఏమిటి? నైవేద్యంగా పెట్టారు కదా. అలా చూస్తావంటే దిష్టి కళ్ళేసుకొని. నీ కూతురు వస్తే అరుస్తాను గానీ పో, వెళ్ళి మసాలా ఆమ్లెట్ ఎయ్. ఇదిగో కాస్త కొత్తిమీర అల్లం తరుగు వేయడం మర్చిపోకు, బాగా వెయ్యి పో. సరే అత్తయ్య. నానమ్మా, ఆ వసు ఉద్యోగంతో వస్తుందంటావా? హ్యాండ్ బ్యాగ్ లాగా మోసుకొని వస్తుంది చూడు. చేతికి ఇవ్వచ్చు కదా నానమ్మా. సేవ్ దా కూర్చో. నువ్వు తొక్కలేరుతానంటావేమిటే? కాకర్ల ఫ్యామిలీకి బేబీ ఫ్యామిలీవే నువ్వు. ఇప్పుడంటే వంగడానికి వెళ్ళావు సరే, అప్పుడు మాత్రం వంగొద్దు. ఎందుకంటే నడుముకి 1/2 కిలో వడ్డాణం ఉంటున్నప్పుడు. నాకన్నా ముందు వసు ఆ ఇంట్లో అడుగు పెట్టింది కదా నానమ్మా, నాకు అస్సలు నచ్చలేదు. నీ పొందలే, అది అక్కడ పనిచేస్తే మనకే మంచిదే. ఆనందని వల్లో వేసుకోవడానికి దీన్ని అడ్డు పెట్టుకోవచ్చు. నానమ్మా అలా ఎలా? బబ్బబ్బా. కాకర్ల వంశీకృష్ణ అదేనే నీ భవిష్యత్తు బావా. ఎప్పుడు ఫ్లూట్ ఊత్తూనే ఉంటాడు. అలాంటి వాడి దగ్గర వసు బెండైతే బతుకు బండబారిపోయిందని, పువ్వులా ఉండే వసుంధర వాడిపోయిందని ఆ జోగేంద్ర గాడికి అంటగడతాం. ఇది రఫ్ స్కెచ్ మాత్రమే, దీనికింకా రంగులద్దాలి. నువ్వేమైనా చేయనానమ్మా, నేను మాత్రం ఆనంద్ బాబుకి భార్య నవ్వాలి. అయినట్టేనే. అమ్మా ఏయ్ ఆగవే, ఆగో. గొండ్రాయిలా నేను ఇక్కడ కూర్చొనుంటే నన్ను ఇక్కడ పట్టించుకోకుండా మీ అమ్మని పిలుస్తావటే నువ్వు? ఎక్కడుందో అని పిలిచాను నాన్నమ్మా. గుడ్డు పగలగొట్టి చిలకొట్టుడు కొడుతోంది గానీ వెళ్ళిన పనేమైంది? జాబ్ లో జాయిన్ అయ్యాను. ఈ మొక్క దిక్కుమాలిన దానికి చెప్పాలని కేకేసావా? విరిగిందే అమ్మా, నాయనో, అయ్యో. జాగ్రత్త అత్తయ్య. అమ్మా నా రోడ్డు విరిగింది. అమ్మో మీకేం కాలేదు కదా అత్తయ్య? నువ్వు పక్కకు రావే. ఏయ్ తులసి, కింద పడ్డ తొక్క తీయలేదని నీ కూతుర్ని కొట్టలేదే నేను. నా మాట పెడచె వినబెట్టి పొద్దున కాకర్ల వాళ్ళ ఇంటికెళ్ళి సాక్ష్యం చెప్పింది కదా, అందుకు కొట్టాను. నేను మళ్ళీ వచ్చే విషయం చెప్పాను కదా నాన్నమ్మా. చెప్పావు. అప్పుడే నిన్ను కొట్టాల్సిందే. బాకీ పడితే తీర్చుకోవాలి కదా. ఇన్స్టాల్మెంట్లలో కొట్టడం నాకు ఇష్టం ఉండదే, లావైపోతాను లేకపోతే. హే అలెక్క, పోయి అట్టు తీసుకురావే, ఆకలేస్తుంది. పో, చేయి కాల్చుకునేవు. అమ్మా నా నడుము. వసు, బాధపడకమ్మా. నానమ్మ చేతివాటం అంతే, నాకేం నొప్పి లేదు.